దండమయ్యా జాతి కులా నా పేరు పులి మిసమయ్యా దుంపగడ్డ దూడవడ్డాలంట దుంపుతానంటది ఏదయ్యా పోతూ ఉరువురు నానికి చూస్తున్నావు మరి అది నీవేం చేసావు దాన్ని నేనేం చేసినా పోయి చెప్పబట్టాడు పట్టుడు పట్టు సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకపోయినప్పుడు మరి ఎంతో మంది వానల సైన్యం తీసుకొని వెళ్ళిపోయి ఆ వారాన్ని దాడదామంటే లంకలో ఉన్నది సీతాదేవి. ఆ లంక దాడదామంటే ఎవరు వశం అయితే లేదు. ఆ లంక దాడాలంటే ఎవరు వశం అయితే లేదు. మరి ఆ లంక ఎట్లా దాడాలని చెప్పి మరి ఒక రాయి తెచ్చి శ్రీరామని రాయి మీద రాసి ఆ లంక సముద్రంలో వేసి దారేస్తే వారాన్ని చేస్తే అవతలికి వెళ్ళిపోయి సీతాదేవి లంకల సీతమ్మ ఉంటే శ్రీరామ అని చెప్పి
రాయి మీద రాసి సముద్రంలో వేస్తే సముద్రంలో రాయి ఉన్నప్పుడు తేలి వారది కట్టితే నీవే ఉండవు. నిండేనా అయితే మరి ఆనాడు నీవే అనుకున్నావా? ఇప్పటికైనా అప్పటికైనా ఫోటోలు ఉంటాయి, ఎనగొట్టు రూపాయలు ఉన్నది ఎవడనుకున్నావురా? అందులో ఆ దేవతలకు అభయమిచ్చిన మానాడు కోసంగిని అయితే పటేలు నుండి రమ్మని అంటున్నావు. ఓదారి మాదిగా ఉన్నాడా మాదిగా రాజుగారు నిన్ను రమ్మని అంటున్నావా? ఎవర్రా పటేలు? చటందుకు నేను వస్తువులు గాని తాటి కల్లో నన్ను రానియవే. చటందుకు నేను వస్తువులు గాని తాటి కల్లో నిన్ను రానియవే. పాత చెప్పులన్నీ పండించబడ్డాయి రాడాని చెప్పుల కాపోనికి. పండినవంటవి రాడని చెప్పుకోరా కాపోనికి. ఎవరు రాడు? రాడు పోరా మొత్తం మధ్య పోతే పో ఏందంట మరి లేకుంటా అలా అయినెక్క కాపోళ్ళందరూ కానీ కాపోలు వినేది కార్యం రా. మనం కావాలం కొట్టు మాసం తింటాడు వాడు. మనం మేకలు వస్తుంటాడు, మనం కోళ్ళను వస్తుంటాం. చెప్పేది అయ్యో మీరు పటేలు వచ్చినారా? చాలా మంచోళ్ళు మీరు. మేమే కాచమంటే
ప్రతి ఒక్క ఆడ మనిషికి ప్రతి ఒక్క మగ మనిషికి గోజ్యం వస్తుంది పోతారు అందరికి ఇది మనకు తెలిసిందే కదా. అవును మరి గోజ్యం ఏమంది రా నీ అమ్మ మింగేందారా గోజం గోవుది గోమాతదే గోజ్యం మరి అది మరి మన ఉండదే కానీ నీకు నాకేంటి సంబంధం దూరం ఉంటుంది ఎటువంటి సంబంధం లేదా మాది ఉండకూడక మాది లంచ కొడుక దూరం ఉన్నట్టున్నట. అవునవును అయితే మీరు బ్రాహ్మణులు మేము మాదిగోళ్ళు మేము మాది వల్ల మేమే లంచ కొడుకున్నాం. సంబంధం మీరు యారు మీరు యారా బ్రాహ్మణులు నా ఇంటి మనవాడు రారా. బ్రాహ్మణులు వందూరు కాదు బ్రాహ్మణులు మాది ఇంటికి అల్లుతురా. మాది ఇంటికి అల్లుతురా మనవాడు. వాడు బ్రాహ్మణులు మా ఇంటి మనవాడు. ఒక్క రోజన్నా మనం ఆలోచించావా? వెంకటేశ్వర స్తోత్రాలు చేస్తాం, శివలింగ స్తోత్రం అష్టోత్తరం చేస్తాం. పొద్దున్నే లేదంటే శుక్లాంబరదనం లేకుంటే మనకు అసలు ముద్దేది కదా. ఇష్టాముండి అడుగుతారు మాటలు పడ్డే ఏంటి మమ్మల్ని మీ ఇంటి అయ్యగారు నాకు చెప్పులు లేకుండా లోపల డ్రాయలు లేకుండా రావుతుంది. అయితే అయితే మాకేంటి సంబంధం అయితే మరి మాది ఇంటికి బ్రాహ్మణులు మనవాళ్ళు ఎట్లా ఆంటీ ఇంద్రుడు దేవేంద్రుడు మరి పూర్వజాలకి దేవతనైతే దేవేంద్రుని సభలో కూర్చున్నారంట. కూర్చుంటే రంభ ఊర్వశి మేనక త్రిలోకమ్మ చలికత్తెలు వాళ్ళ ముందర నాట్యం చేస్తున్నారట. ఆ నాట్యం చేస్తుంటే బ్రహ్మ కూటరా బ్రహ్మ దగ్గర అన్నట్టు బ్రహ్మ ఊర్వశి అందచందాలు చూడలేక ఊర్వశిని ప్రేమించిండు, ఊర్వశిని మోహించిండు. ఊర్వశిని మోహిస్తే వశిష్ఠుడు పుట్టిండు. మరి బ్రహ్మ ఊర్వశిని తీసుకుపోయి మోహిస్తే వశిష్ఠుడు పుట్టిండు. వశిష్ఠుని సంతానము మీరు బ్రాహ్మణులు. అయితే ఊర్వశిని మరి బ్రహ్మ తీసుకుపోయి ప్రేమిస్తే వశిష్ఠుడు పుట్టిండు. మరి ఊర్వశి గ్రంథకి ఏం కావాలి వాడు వశిష్ఠుడు ఏం కావాలి? వెంకటేశ్వరాచారి ఇవన్నీ శాస్త్ర పురాణాలు అయితే
కదండి నేను ఉన్నప్పుడు భూమి లేదు, ఆకాశం లేదు, నక్షత్రాలు లేవు, నక్షత్రాలు లేవు. వశిష్ఠుడు మన కులగురు అండి. మన కులగురుని మన ఈ వశిష్ఠుడు బ్రహ్మ తీసుకుపోయి ఇచ్చిండు అంటే వశిష్ఠుడు పుట్టిండ్రా? బ్రహ్మకు ఊర్వశి లంచ అవుతుంది. లంచ కొడుకులు ఎవర్రా? నువ్వు లంచ కొడుకు కాదా? ఇది ఎవరు లంచ కొడుకు? నా లంచ కొడుకు కాదు. అంటే వచ్చిన వాళ్ళు ఎవరయ్యా? तुर्कोला బయట బయట మొత్తం సేమ్ చదువుతాడు. మీరు ఎవరు? ముస్లిం ఏం పేరు మీ పేరు? मेरे पेर किमात तक कुछ మీ పేరు? और पेर कोकर थारी చారు थारी టారా? कितने ఏం పేరు? नायक नायक सैमुद्र नायक వీళ్ళ పోమ నాకు గుర్తే. వాళ్ళ అమ్మ కూడా గుర్తే నాకు. అంటే మా ఇంటికి వచ్చి అమ్మ పోయి ఇస్తారు పేరు గారు ఎవరా గుర్తే? సున్నాల పడక వచ్చినప్పుడు పోయేటింది. మా అమ్మగారికి వచ్చి బెల్లం తీసుకుపోయారు ముస్లిం మేము మాది కొన్నాం. हमारा मुस्लिम है सीधा बात है थोड़ा खुल के हो रही हां बड़ा तो दे दो नहीं तो काट के ना दो उन्हें कर दो ఏ మీరు తుర్కాలు? మేము మాది కొన్నాం. अपन तो मुस्लिम है आप तो खेड़ा है आप खेड़ा नहीं खेड़ा इतना मनगढ़ बोलते नहीं आप खेड़ा है अपन मुस्लिम है आपको मेरे क्या जरूरत है మీకు మాకు ఏమీ సంబంధం ఉండదు అయితే మాది వాళ్ళకు తుర్కోళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. నీవు మేమే తుర్కోవాళ్ళం మేము మాకు ఇంటికి బువ్వ మా దగ్గరికి వచ్చి బువ్వ పెట్టుకొని పోతాను మీకు మాకు ఏమీ సంబంధం ఉంది మాదేంది లేదా నీకు? మాకు ఏం లేదు మీకు ఏం లేదు మాకు ఎవరికత్తరా? అరే మేకలావుడు, అరే మేకలావుడు ఇప్పటికీ మీరు ఇట్లా పెళ్లిలో అయితే లగ్నాలు అయితే అలా చేస్తారు వీడెవరు? అరే మీ నాయన బిడ్డ వస్తుంది. ఏమని అంటాడు అరే వన్ దొంగ మరి అయితే అంటముట్టారా అని దుర్గ కులంలో సున్నాదులు చేసింది ఎవరికత్తరా? సున్నాతులు చేసిందంటే మీకు అయితే అప్పట్లో లేకుండే మా వాళ్ళు తెచ్చుకొని చేసినారు అరే కత్తి ఇంకేముంది ఏముంది? అయితే అప్పట్లో బిల్లులు లేవు, మిషన్లు లేవు. మరి పొంగవాడే కడగవడంగా కళాచారం ఇంటికాడ ఒక్కంతానే ఉండేది. నువ్వు పుట్టినప్పుడు మీ నాయన వచ్చి మా ఇంటికి వచ్చి అమ్మ నాకు కుమారుడు పుట్టిండు, నా కుమారుడికి 11 రోజుల సున్నాదం చేసుకుంటాను మా ఇంటికి వచ్చి కత్తి తీసుకుపోయిండు. కత్తి తీసుకుపోయినప్పుడు నా కత్తి తీసుకుపోయి సున్నాదం చేసుకున్నారు. మీరు ఏం చేసాం మేము కోడిగుడ్డు కడుకున్నారు. దానికి అరే మీరు నిజంగా తుర్కోలేదు మీ గుంజాలు చూసుకొని సున్నాదం చేస్తున్నారు. జాగి
వాడు మాతంగివాడ నుంచి మాతల సాని వచ్చింది, బెల్లం తీసుకొని పోయింది. ఇంతవరకు వేయలేదు. ఆ ఇష్టం ఉండేవాడికి ఏడు తూకం కింద మీద పప్పు పప్పు చక్కదు పప్పు చక్కదు. మేము కోంటోళ్ళం, మీరు కోటోళ్ళు ఉండేవాడు కాదు. ఈడేవాడు అన్న బిర్యానీ లేకుండా మీరు మాట్లాడు. మేము కోటోళ్ళు బల్లం వస్తుంది దూరం ఉండు. మీ మాట్లాడతాను మా దగ్గరకు వచ్చింది, బెల్లం తీసుకొని పోయింది. ఇంతవరకు ఉద్ధరించావా సావుకారి కోపం కాక నాయన ఆరి సావుకారి సావుకారి అంటున్నారు. హరిని కలుస్తున్నానండి, ఏం కాదు హరిని కలుస్తున్నాను. ఆరి సావుకారి అయితే మా మా మాతల సాగనంగా నా పెళ్ళం వచ్చి ఇంటికి వచ్చి ఉద్దర బెల్లం తీసుకొని పోయిందా? నువ్వు మా పెళ్ళానికి ఉద్దర బెల్లం పెడితే నేను పక్కకొండ తినడానికి పోయి పాత చెప్పులన్నీ ఉంగుటాన్ని ఉట్టి పక్కన తెచ్చి మీ అమ్మకి ఇచ్చిపోయింది. చెప్పనిస్తుందంట. తక్కడకున్నది నావారదు ఉండవాడుగా మేము బండ్రదినే ఉండకుంటున్నాం. గాడికి వచ్చావురా బర్రె కుట్టాను మీరు మరి యుగాలు అనంగా 18 యుగాలు ఒక యుగముల మరి కోంటి వాళ్ళకి శాపన ఉన్నది. బర్రె శాపన పెట్టింది వాళ్ళకు. బర్రె శాపన పెడితే మరి వాళ్ళకు ఇప్పటికైనా అప్పటికైనా పెళ్లి అయినప్పుడు మైలపూలు రాస్తారు. మైలపూల లక్క పిండి తెచ్చి బొమ్మలు చేస్తారు. బర్రె బొమ్మలు పెడతాం. చింతపరుగులు తీసుకొని లాభం నష్టం అని చెప్పి ఆ బర్రెను కొడతారు. బొమ్మలు ఆ బొమ్మను గుడగలు గుడగలు చేసుకొని మింగుతారు. అట్లా మీకు శాపనైనా మరి ఉన్నదైనా మేము కోంటోళ్ళం భర్యసంతానం అని గగ్గపిండి తీసుకొచ్చుకొని మైలపొల్ల పెట్టి దాన్ని ఇంతవరకు తీసుకొచ్చి లాభం నష్టం లాభం నష్టం లాభం నష్టం అది కొట్టుకుంటాం. మా శాస్త్రం అది, మా ఆచారం. నీకేంటి కూడా అయితే మరి కోమటల్లో ఎక్కువ మీకు బాధ ఎటువంటి సంబంధం ఇప్పుడు రెడీమేడ్ మిషన్లు అయినాయి. ఇప్పుడు రెడీమేడ్ ఇప్పుడు నీ దగ్గర తోలు పని మేము తోలు చక్కగా వచ్చి పక్కైతే మొత్తం ధర్మకాండలు వచ్చాయి మాకి. అయితే ఇప్పుడు నింబర్ల కాండలైనాయి. ఇప్పుడు మిషన్ల కాండలైనాయి. మరి అప్పుడు ఇంటికి పాత ఇల్లు ఉన్నాక మట్టి ఇల్లు ఉన్నాక దూరాలు ఉన్నాయి. ఆ దూరానికి ఏ తాడు తెచ్చి కట్టినా కూడా ఉండలేదట. ఉండకపోతే తాత కళాజామంతుడా ఎట్లా బతకాలి, మరి నేను ఏడాగ బతకాలి, తగ్గడకు ఏ తాడు కట్టా ఉండలేదు. మరి నీవు ఇంత తోలు పోషిస్తే చేసుకుని బత అంటే మరి చచ్చిపోయిన బలరు ఆవులు మొత్తం తోళ్ళు చేసి సున్నపులందరూ శుద్ధి చేసి కరపులందరూ కాంతి చేసి వాళ్ళు పోసి మరి నేను పోషిస్తే నువ్వు నడిన దూరాన్ని కట్టుకొని దానికి తగ్గడ కట్టుకొని బతికినావు. మరి అది ఏమంది అనుకున్నావు రా వారు? ఏమంది వారు? మరి ఏమంది అనుకున్నావు? ఇంత మంది ముందర మాది కూడా
ఈరోజు ఎంతకల్ ఎంత మట్టి వచ్చింది బాగుంది. ఎంత వచ్చింది ఎవర్రా నా తోవ కట్ట వచ్చి ఎవర్రా మీరు వాడికి వచ్చి రోడ్ పట్టుకొని పోరాడు చీకట్ల కన్నుకొచ్చే నాకెట్లా కుడతాను దురాపానకము మాది మీకు మాకు ఏంటి సంబంధము దూరం ఉండండి ఎటువంటి సంబంధం లేదంటున్నా ఎవరిలోనైనా మాదిలోనైనా పాలెళ్ళు ఎంకుతే ఏం చెప్తాను ఆరి తోరని మాట్లాడుతున్నాం కళ్ళు తాగినాక కళ్ళు కనపడతలేవు మనం పోసిన కళ్ళు తాగేవాడు మనలో మాట్లాడుతున్నాడు మాదిలైనా గౌరులైనా పాలనైనా పాలివన్నీ రాను నా పెన్న నీళ్ళు పోసుకుంటానే కూటంబట్టి చేతితోటి గుద్దితే 6 నెలల కడుపు పోయింది లోపల అసిపోయింది అడుడు అట్లా అసిపోయిందంట ముట్టాలు కున్నది నావారు అంత ముట్ట రాని గౌళ్ళ కులముల ఎట్లంటే మేము ఎట్లా ఈత తాళ్ళు కానీ ఆ తాడు నారతాళ్ళు కానీ ఎవరైనా కట్టకపోతే తాతా కట్టమని చెప్పి వచ్చిన బాగుంది నీవు నేను పాలన కట్టవా అయితే ఎట్లా పాలన అంటారా పాలనం అంటే అపార్థం చేసుకోవద్దు పనిముట్ల పాలనం పనిముట్లా ఏమేం పనిముట్ల అంటే సంఘాలు కొట్టే గుడ్డలేమో నా తాను ఉంటది మన తన ఇదిలో కూడా నీరు కొట్టే గుడ్డలు మీ తాను ఉంటది ఆరే మీ తాను ఉంటది రంపే నా తాను ఉంటది నా తాను కళ్ళు పోసే కాబట్టి మీ తాను ఉంటది పనిముట్ల మన మర్చిపోలకి తుంకలు పోసే బాధ్యత దానికి ఏమైనా కావడం దానికి సంబంధం ఉంటుందా కాకపోతే ఒకటి ఏంటంటే అవును ఉంటది ఉంటది మరి ఎవరితో గుడ్డలు ఇంట్లో ఎవరి అమ్మ గుడ్డలు తింటారా లేవా గుడ్డలు లేవా ఉంటాయి ఎవరింట్లో ఉంటాయి మరి ఉండి మరి ఉంటది కుట్టేది అది ఉంటే ఉంటాయి పని మీద అంటే నేను మొత్తానికి నీ వారు నా తాను అంటావు నా వారం నీ తారం ఉంటది పెడితే నాకు నీకు కడుతుంది నాకు వంట వచ్చిన వాళ్ళు ఎవరు అరే ఏం చేస్తున్నావా దొంగ నేసినావా దొంగ నేసినావా ఇంకా ఉన్ని కానే ఉండవు నువ్వు ఉన్ని కాలేదా ఇంకా ఉన్ని మా వదిలే చెప్పొద్దు ఉడుకుతున్నా గట్టిగా వాడు ఎవరు కానీ నేను విగ్రహం ఎవరు అంటున్నాడు ఎవరు ఆరంటున్నాబా
మనకి మాది కొడతాడుగా ఏ మేము ముందే మేము కొల్లం కుర్మ కొల్లం కొల్లలోయా నువ్వు కురుగోలు మేము కొల్లం మీరు గొర్రెలు మేము మీరు మాది కొల్లు ఏం సంబంధం లేదు ఏంద్రా ఏ అంటావు నీకు మాకు సంబంధం కుక్కలేక మా దాకా కుక్కలేక అది వాళ్ళకు కురుగోళ్ళకు గొర్రెలకు ఎటువంటి సంబంధం లేదు చెప్తుంటే మళ్ళీ అడ్డ మాట్లాడతా మగ్గానుకున్నది ఎవరు వారా అన్నా ఇట్లా పెట్టి ఇట్లా గుద్దేది అదే సాలే అరే మళ్ళీ బామాడు అంటుడు మగ్గానుకున్నది ఎవరురా ఆరంటుడు అయ్యా నీదే కావచ్చు ఉంది ఉంది చెప్పక మా అప్పగాని దండం పెట్టు. నీవేమనిరా నువ్వు మారాడివి వాడు సారాడు మీకు మాకేం సంబంధం అయ్యా నేను సారీలో బట్టలు కుడతాం వాళ్ళు మాటలకు వస్తారు అంతేనా నీకు మాకు ఏమి సంబంధం లేదు నువ్వు మాది సారోడు మారోడు తప్పన్న జాతికి కూలలుగా తప్పండ జాతి అనగా కాపు కర్ణము ఒట్ల వాళ్ళు మాలి వాళ్ళు అవసరి వాళ్ళు కవసరి వాళ్ళు అందరూ జాతికి జాతికి కూలీలు భూమిలో ఉన్న సపన జాతికి మీ అమ్మని ఎట్లా మేము ఎట్లా సాలలో అయితే వాళ్ళే మాలలో మేము సపన ఎంకటికైనా రెడీమేడ్ మిషన్లు లేవు బట్టల షాపులు లేవు పాలలు లేవు బట్టలు వేసేది మారోళ్ళు పోయి అమ్ముకొచ్చేది అంగడంగడి పోయి అప్పటికైనా ఇప్పటికైనా మన పెద్దమంతులు ఏమంటారంటే సారోడు తప్పనేసి కన్నమ్మని కాళ్ళు ముక్కుతారు అయితే సారోడు బట్టలు వేస్తుంటే ఏమి నా సూర్యుడు నిల్వలేదంట నిల్వపోతే తాత మరి నేను అంటే నాకు ఉర కావాలన్న దానికి వెళ్ళి వస్తే తోలు ఉర వచ్చిరా ఆ ఉరకు సూది కుట్టుకొని సూది పెట్టుకొని బట్టలు కుట్టుకున్నాడు కుట్టిండు మాలోడేమో అమ్ముకొచ్చిండు మరి వీళ్ళందరికీ కూలీలు అయినప్పుడు ఉర ఏమందిరా అవును మరి ఆ ఉర ఏమంది అయితే కొంగునేసినోడు ఎవడు మానవుడు చీరనేసినోడు ఎవడు మానవుడు చీరోడు తప్పనేసి అంటే కన్నమ్మని సాలోడు తప్పనేసి కన్నడము మాలని కాలవాడు మాలాయన్ని చీరనేసేవాడు సాలోడిని మరి సాలోడు చీరనేసుకున్నప్పుడు కొంగు కూడా ఏందో వరవర అంటే ఏనుగు ఏనుగు అయితే పుట్టు కుట్టేటప్పుడు కాజాలు అమ్మా జాకెట్ కాజాలు చేస్తారా చేస్తారుగా నాతోనే ఉందంటున్నావా పంచాయతీ వచ్చా కూడా నువ్వేం చేయలేవరా నన్ను నేను ఉద్యోగం నువ్వు లేవు భూమి లేదు ఆకాశం లేదు సుక్కలు నక్షత్రాలు
అప్పుడున్న మాదిగోళ్ళు వాళ్ళే, ఇప్పుడున్న వాళ్ళ వారసులే వీళ్ళు. అప్పుడు అట్లే ఉన్నది, ఇప్పుడు ఇట్లే ఉంది. కానీ మిషన్ కూడా బెల్ట్ ఏమందిరా? మిషన్ కట్ట ఇప్పుడు తాళ్ళు ఆ తాడేమందిరా? ఆ బెల్ట్ సాంక్షన్ పట్టే కోసిచ్చింది. అయ్యా పోతున్నాడు, దేవుడు పోతున్నాడు, మా సావుకారి పోతున్నాడు, ఇల్లు మొత్తం జాగ్రత్త. ఎవర్రా మీరు? ఎవర్రా మీరు? కాటి బాబలు. నేను మాదిగోడిని. మాకు సంబంధం ఏంది? లేదా నేను మాదిగోడిని. అచ్చిపోతే కాటి బాబు నీకు నాకు ఏ సంబంధం లేదా? మేము కాడిపోతాం, మంచిగా పాట పాడుకుంటాం, ఇంత సంపాదనతో తెచ్చుకుంటాం. వాడితో మాట్లాడింది అరే నిన్నే రప్పించేది. మరి కాటి బాబలు ఊపుకుంటూ వచ్చేది వెళ్ళిపోయిందంట. పెడితే పగిలిపోతుంది. దీనికి మార్గం చెప్పండి. నా తానికి వెళ్ళి వస్తే మరి ఆ కరుపునందలో కాంతి చేసిన తోలు పోసి మరి వాళ్ళ బిడ్డ కట్టిస్తే ఊపుకుంటా ఊపుకుంటా వెళ్ళిపోయి బతుకుతున్నావు. ఆ వారేమందిరా? అరే చచ్చిపోతే పొంద పెట్టక ముందు ఆ పొందర పోయి పంటారు మీరు. ఎలా ఒప్పుకున్నారా? అక్కడ ఎత్తుకొని తినేటోళ్ళు మీరు రా. ప్రతి ఒక్క సాగుకైనా పెళ్లికైనా ప్రతి ఒక్క కార్యానికి ముందర ఉంటా. కానీ తిండికాయ ఆశపడాను నేను. అట్లా కూడా నేను ఆశపడాను. అంటే సుభాషరావు మరి నా తాడికి వచ్చి నా వారు తీసుకుపోయి కచ్చుకుంటేనే కదా కొడుకులాగా మీరు. ఏడుంటివి ఏమో ఇంతవరకు మధ్యాహ్నం ఆడపోతుంది ఏడవచ్చు అక్కడనే పోతుంది. ఇదేవాడు చెస్తా ఉండేవాడు గిలేవాడు బాగుంటావా అంటుంటా అపార్థం చేసుకునేదానివి నువ్వు. నువ్వు నాకు తెలిసిన మంచి అంటే చేసా కానీ నువ్వు అంట అనుకోలేదా? ఎవర్రా మీరు? ఎవర్రా నువ్వు మొగోడా కానీ మాట్లాడరాదు. నా మొగోడా కాదు ఓడే వచ్చి చెయ్యేస్తున్నాండి. ఏమన్నాడండి? ఇవి కూడా తెలిసిన మంచానికి
ఏం నేసి చెయ్యి ఇట్లా కాదు మీరు ఎవరు పంచాలు పెడతారు పొద్దునే పంచాయతీ పెట్టవా పంచాయతీ పెట్టవా పెడితే పెళ్లి చేసుకున్నా పో ఆదులు ఏందో పిక్కోపో మగోడు కాడు వాడికి ఉన్నా లేనట్టు వెళ్ళపోయినా సరే కానీ మందు కావాలి మందు పోయా మరి ఏమన్నా అనుకున్నావు దొరకోసారి అమ్మ మీద అంటున్నాడు నీకు వాళ్ళకి సంబంధం ఉందా నాకే ఉంటుంది నాలా కదా ఉండు చూడగానే వాడు అరే నీ మధ్యలో ఎట్లా నీకు నాకే సంబంధం కష్టపడి ఎట్లా అయితే అది ఇప్పటికైనా అప్పటికైనా మధ్యలకు వారితోటి గురిస్తేనే మధ్యలో వస్తుంది కారుతోటి గురిస్తే ఉండదు నిల్వ ఉండదు తెగిపోతుంది అప్పటికైనా ఇప్పటికైనా నా మధ్యలో తీసుకుపోయి నేను వారి తోటి గుంజించిన మధ్యలో తీసుకుపోయి మధ్యలో అనుమానకుండా పెట్టి ఆనిచ్చి కొడతారు అవును మరి నా వారు పోయినప్పుడు నేను పోయినట్టే కదరా ఎవరయ్యా వచ్చిన ఎవరయ్యా నాని చూస్తున్నావు మర్చిపోయిన మనము ఒడ్డేరోళ్ళం కాదు ఒడ్డోళ్ళకు మీకు ఏంది సంబంధం మీరు వడ్డాళ్ళు మేము పంట కొట్టుకుంటాం బతుకుతాం ఏమైనా వేసుకుంటాం అరే దూరాలకు ఇన్ని కొంపలకు మొత్తం నీ కొంప కూడా నీకే అయితే వడ్డోళ్ళకు మాది వాళ్ళకు ఎటువంటి సంబంధం లేదంటారు ఎటువంటి సంబంధం లేదు అంట ముట్టారాని ఉంటే నవ్వులోరకుంటాని రావాలురా ముట్టారాని ఉంటే నవ్వులోరకుంటాని రావాలురా రాళ్ళు పంటను వడగొట్టారు నాకు తెలియదు భూమి మీద ఏంటి కదరా ఒకటి చెప్తారా మళ్ళా మర్చిపోయినా అరే అయితే మరి పొద్దుదాకా పంట కాల్చి పొద్దున తర్వాత అప్పుడు మొత్తం మరి ముద్దు పడిపోతే మరి కొనుల్లో పెట్టి బుల్లోనతో అప్పుడు మరి ఆ వారేమందిరా ఇతరకారా ఏమంది నేను ఎత్తి మీద సుట్ట పెట్టుకొని మోస్తావు అదేమంది ఏమందిరా ఏమందిరా నాది నువ్వు మర్చిపోయి మాది మాది అంటున్నావు నాకు వంట వచ్చిన వాళ్ళు ఎవరయ్యా ఎంత ఎంత వెళ్ళినా ఒళ్ళ పెద్ద వెళ్ళావా ఎలా అవుతావా తెలుసువా నీకు నేను మొన్ననే చెప్పినా నాగర్కర్లు పోదాం మంచిది ఆదివారం నాడు సంత ఉంటుందిగా సంతలో తీసుకొద్దామని చెప్తే నేను నన్ను అడితే ఇస్తుంది కానీ ఎంత పర్సెంట్ అవుతావు నాకు అర్థం కాదు సరే అదే దాకా చేపలు ఈ రోజు చేపలకు వద్దాం మరి చేపలకు వద్దాం మనం పోదాం ఎవర్రా 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 అదే మక్క ఎవర్రా
నేను మాదిగోడిరా. నీవెవడివిరా? అరే మాది కూడా ఎదురుకొస్తే మంచిదే. మాదిగోడు మంచిగా వస్తే మంచిదే. ఏమన్నా పండుగ చేస్తే మంచిదే. మాదిగోళ్ళు అనగా వాళ్ళు ఏమన్నా కాపురం చేసినా, వాళ్ళు ఏమన్నా కొత్త వస్తువు వేరే కొత్త వస్తువు తెచ్చినా కూడా మరి మాదిగోళ్ళ చేతుకుంటే మూడుతో చేస్తే మంచి కూడా అని వస్తారు. మరి అప్పుడు గుర్తులేదు ఆ మాదిగోళ్ళు అని. ఏమన్నా అడ్డం రావద్దా? పక్కకోవాలా? జరగంటలేము అదే మీకు మాకు ఎటువంటి సంబంధం లేదు. లేదంటే లేము. తెలుగోళ్ళు మీరు. అవును సవాళ్ళు మరి బెస్తవాళ్ళు అయినా మరి ఒల తీసుకుపోయి సముద్రంలో కానీ షెల్టర్ కానీ వేసినప్పుడు ఆ ఒల గుంజుడు వల ఉంటది. వలలు అంటే 2-3 రకాలు ఉంటాయి. అవును ఉంటాయి. మరి ఆ గుంజుడు వలకు ఉన్నది ఎవరి వారా? అరే అయినా ఇక్కడ జిమ్మాకి ఇట్లా కడతాను చూడు. అదే బర్లకున్నాయి కూడా ఈయనరా ఏది కోసించాడు ఫీల్ అవుతుండు. నీదేమన్నా కోసించాడు ఫీల్ అవుతున్నావు. అది బర్రేది ఏంటండి రా? ఏంటండి మీరు? ఎక్కడైతే వాకిట్లకు రావద్దు, కుడాకిట్లు ఉండాలి. ఆడ రోడ్డు మీద ఉండాలి మీరు. మీకు మాకు రక్త సంబంధం ఉంటుంది. త్యాగం ఎట్లా తీసుకుపోతావు బిడ్డ? త్యాగం ఎట్లా తీసుకుపోతావు? మాదిగోళ్ళ ఇంటికి వచ్చి అదే ఎందుకు రక్త సంబంధం అంటే చెప్పు అనంగా నా ఇంటి బిడ్డరా ఆడవిల్ల నా చెప్పు. చెప్పు అనంగా మా ఇంటికి ఆడవిల్ల మరి ఈరతాలో చెప్పు. అది కూడా నా ఇంటి ఆడవిల్లనే. చెప్పు ఏదైనా నా ఇంటి ఆడవిల్లనే. చెప్పులో అర్థం కుడతారా నీకు? చెప్పులో ఉన్న అర్థం కుడతా ఎట్లా ఎట్లా నాకు అంటే చెప్పులు అర్థం ఉంటుందా? నాకు అర్థం కాదు. చెప్పు కారు కింద ఉండేది పోతుంది. పెడతావు కప్పు పెట్టాలని పెడతావు. పెడతావు అక్కడ పోషిస్తావు. ఇస్తే ఆడే ఉంటుంది. కూడా దొరికితే కాల్చుకుంటావు. చెప్పు అనంగా మాది ఇంటికి ఆడవిల్లనే ఊరుకుడా. అయితే చెప్పులోనా అర్థం నీకు తెలియదు. ఏందయ్యా తెలిసేది? అయితే చెప్పు అనగా దీని అర్థం ఏంటంటే నువ్వు నీ పిల్లం కొట్లాడతారు. కొట్లాడతాం మస్తు కొట్లాడుకున్నావు. రాజునే నువ్వు నీ పిల్లం కొట్లాడినప్పుడు 10 మందిలో పోయి ఎడపండు పట్టుకొని కొట్లాడుకున్నాం రాత్రి మేము. కొట్లాడుకున్నారు కదా. ముసలాడు పాపం.
కట్టమాటాడతాడు నీ పెళ్ళమ్మ నీ పెళ్ళ నీకన్నా నీ పెళ్ళ అందరూ మంచిగా ఉంటుంది కాదు కథ సందర్భంగా అంటారా మీరు రియల్ గానే నీ పెళ్ళ మొగోనగా నేను చెట్టుకుంటే ఆడికి నువ్వు గెట్టు తిన్నావు తురుకున్నావు ఏమైందా గిట్టు తింటే మరి గిట్టుతురా ఈ చెప్పున ఆడవిలో ఎట్లా అంటే ఇప్పుడు వీళ్ళిద్దరైనా పొలం కొరకు రెండు పెట్టుకున్నారు కొత్తగా ఏం చేస్తారు పంచాయతీలో పోయినాక 10 మంది ముందరా నా పంచాయతీ చెప్పు నా బిడ్డ పెళ్లి పెట్టుకున్నా నేను ఫోన్ చేసి చెప్పు నేను తెలకగా ఉండా మా భార్య ఇంటికాడ ఉంది అన్నం తీసుకొని రమ్మని చెప్పు చెప్పులోనే మరమైనా ఇది చెప్పు చెప్పు అంటే చెప్పు అంటే నా ఇంటి అడవిలా అవును కుమారుడు మట్టి పెట్టి మట్టి పెట్టి కుండం చేసిన తర్వాత కుండ నీటిగా రాదు కుండ చేసిన తర్వాత కుండ దించి మరి ఆ వారు ఆ వారు గుండ్రాయి వారి చెక్కకున్న వారు ఒక శాతం వస్తాడు ఈ పీడలు ఒక శాతం బట్టి కొడతాడు దానికి ఉన్న ఓరి ఇందేనా ఇన్ని రోజులు అంటే ఊకున్నాం మంచి మర్యాద ఊకున్నాం వీడు మాట చాలా మాట్లాడుతున్నాడు వీడు ఎంతసేపు ఉన్నా కూడా మర్యాదగా వాటికి పంపిస్తాం మీరు నాకు అడ్డం వస్తున్నా నేను కాదు అడ్డం వచ్చేది నాకెవరు రావద్దు అవును కళ్ళుదాయముండ కొడుకునే మాది ఉండ కొడుకునే మరి నీ చెప్పు అయిపోతే ఉండం పెట్ట నాటానికి ఎందుకొస్తారా చెప్పులు ముడతావా అప్పుడు కళ్ళు రాదా తాకి వచ్చిందంట జామగిరి పట్టణం వెళ్ళి వచ్చేవరకల్లా ఆ నాడిక రాజామతుడు ఎప్పుడైనా వెళ్ళి వచ్చేవరకల్లా రాముడికి వాదన వచ్చేవాడు ఆయన ఆ కళా జామతుడు వెళ్ళి వచ్చేవరకల్లా ఆయన మల్లెపూల వాసన ఇస్తుందంట గుజరాల వాళ్ళు ఇస్తున్నామంట మారువాళ్ళు ఇస్తున్నామంట ఆ కళా జామతుడు వెళ్ళి వచ్చిందంట రావమ్మ రావమ్మ బామ వాటమ్మ
అంటే పెద్దవాడి కొడుక నేను అంటే ఒక్కుంటాడా బాడకా అని బాడకా అంటే పెద్దవాడి కొడుకు అంట మా అమ్మ అంటుంది. పెద్దవాడి కొడుకు అంటే టీషర్ట్ వేసుకున్న కొడుకు రావయ్య రావయ్య చాలా కలరంగా బట్టలు అవునవును ఒక పక్క రైతు ఉంటే ఒక పక్క లేకపోయింది ఖర్చుకొస్తుంది అంతే ఏడిపోయిందిరా మీ అమ్మ మా నాయన చేసిండు కొడుకుంటా చూడే అమ్మ పిల్ల కళ్ళు వస్తాను పిల్లలకు రాపు మా అమ్మతాను అండబెట్టి రాపు కూడా మీ కళ్ళు తాగుతారు పండ పెడతారు ఏదో బఠా టబా టబా ఆడికే పోతుంది రాత్రి పూట పుడతారు ఏం సాగైతే పెద్దోడా నీళ్ళంత కలిగినవరా ఏమైందిరా ఏమైంది ముసలకు పోతారు కలిపోయినా పెళ్లి చేసుకున్నాక బాగా 12 నెలలు అయింది నాకు చదువుకున్నా కానీ మీరు నా సొమ్ము లాంటి
ఎవరంటే పొట్టమ్మా అమ్మా పెద్దది కాదు అమ్మ అమ్మ తెడుతున్నది అయ్యేదేమో ముసుకునేది పోయినాడు ఈ రైకే ఈడికి తిరుగున్నది దాకా అట్టే సూది పెట్టి కుట్టుకొని కూలిపోయింది ఈ లంగనేమో ఇంత పొడుగు తిరిగినది ఎప్పుడో పెళ్లి అయినప్పుడు తెచ్చుకున్నాం అమ్మ అన్న మాట్లాడుకుంటున్నాను మొన్న రాత్రి నన్ను ఇక్కడ వంట పెట్టి ఒక్కదానే రాత్రి అత్తమ్మ రాత్రి కుక్కలు మొరుతున్నాను ఆయన అప్పుడు నేను ఇంకా పర్ఫెక్ట్ చెప్తున్నాడు ఎవరు వదిలేదు ఎవడో ఈ అమ్మాయి నేను ఆడాలి అన్నవారా అమ్మ కింద పడుతుంది అది ఏమాట అంటే నేను చెప్తా చూడు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కొత్త దగ్గర బాబా చెప్తున్నాడు అదేంటి ఎర్ర పెద్ద తింటాడు పట్ట వెళ్ళి వచ్చింది నాయన దాన్ని మొదలగిరి పట్టమంట నాయన దాని పిల్లనికా వెళ్ళమనంట నాయన పెట్టుకున్న సొమ్మునే చూసుకున్నారా పెట్టుకున్న చీరలైనా పెట్టుకున్న సొమ్ములు తీసుకున్న ప్రాణేశ్వర సుందరలందల శుద్ధి చేసిన ప్రాణేశ్వర పెట్టుకున్న సొమ్ము లక్షల మొత్తం తీసుకున్నా సుందరలందల శుద్ధి చేసిన ప్రాణేశ్వర రాడు
రేణుకాదేవి జోగురాడు అవతారం ఎత్తుకొని వెళ్ళి వచ్చిందంట. ఈ మాటల సాయి గుర్తుపట్టలేదంట. నిజంగా నేను జోగురాడని చెప్పి ఒక సంటి గుంటే ఒక సంటికి లేవు. ఈ జోగురాడు సొమ్ములన్నీ తీసుకొని సున్నగలాంలో పెడితే ఆ సున్నం కాకలకు ఎక్కువ కుత కుత మంటలు మండి అది అన్ననే చచ్చిపోతుంది. ఈ సొమ్ములు మొత్తం నాకైతే అని చెప్పి ఆనాడు మాదరసాని ఆ తీరు చేసి కదా ఆయన ఆ మాదరసాని కళాచాముడు ఏమి చేసిందంటే పిండి అని దొరికిండు. ఎంత మోసం చేసి అని చెప్పిన ఆయన ఆనాడు బావడ దగ్గర వండుకున్నాడట. చెప్పరు